హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నిన్న 4 వరకు అయితే కొరియర్స్ వచ్చాయండి. 4 కూడా చాలా బాగున్నాయి తెలుసా. డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయి. రిటర్న్ కూడా పెట్టేశాను, వెళ్ళిపోయింది. ఆ రిటర్న్ పెట్టేటప్పుడు వస్తారు కదా తీసుకుంటానికి, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. మీరు ఏమన్నా డౌట్లు ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసేసుకోండి. సిఓడీలు కానీ లేదంటే కోడ్లు పిన్లు ఏదైనా ఉంటే నేను మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 10:30కి 11:30కి అలా కాల్ చేస్తే మాత్రం ఆ వారు చాలా సీరియస్ అవుతారు. అసలు నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయనని చెప్తే సరే అని చెప్పారు. మీరు లేట్ అయిపోతే నెక్స్ట్ డే పికప్ చేసుకోండి, కానీ ఇలాగా ఫ్యామిలీ లేడీస్కి 11 o'clock ఆ టైంలో కాల్ చేయకండి అని గట్టిగా చెప్పాను అనమాట. సో ఇంకేమనలేదు. కానీ ఆ అబ్బాయి కాదులేండి పాపం, వేరే అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా వచ్చినప్పుడు వార్నింగ్ ఇవ్వాలి. ఈ 3 డ్రెస్సులు కూడా ఎంత బాగున్నాయంటే, అందులో ఒకటి వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అండి. అంటే మనం బయట కొనుక్కుంటే కనుక కుట్టించుకున్నా కూడా చాలా కాస్ట్ పడుతుంది. ఇది మనకి ఎంత వచ్చేసిందంటే ట్యాగ్ చేస్తాను 1500 లోపు వచ్చేసింది. ఈ 3 కూడా చాలా బాగున్నాయి. ఒకటి గంధం కలర్, ఒకటి డార్క్ బ్లూ, ఒకటి లైట్ బ్లూ. ఎందుకు ఈ మధ్యన నా చూపు అంతా బ్లూ మీద పడుతుంది. అయ్యే బాగుంటున్నాయి కొంచెం చూడడానికి. అంటే వీడియోలో ఏమైనా చూపించినప్పుడు మంచిగా ఉన్నాయి చూపించాలన్నమాట. నేను వేసుకున్న ప్లాజా కూడా నేను మీషోలో తీసుకున్నదే, కానీ లూజ్గా ఉంది కదా, కుట్టు వేసాను. ఇది వచ్చేసి ఇంకా రిటర్న్ వెళ్ళాలండి. భలే ఉంది. ఈ బ్లౌజ్ కూడా నేను షార్ట్ వీడియోలో కోడ్తో సహా షేర్ చేస్తాను. అయిపోయిందండి, షూటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టుకోవాలి. చూడ్డానికి ఇంతేనా అనిపిస్తుంది, కానీ చేసిన తర్వాత ఎంత ఇదిగా ఉంటుందంటే చాలా దిబ్బలు పడాలి. అంటే చూపించడం వేరు, ఇలాగ ఫోల్డింగ్ చేయడం ఒక పెద్ద పని, చూపించడం ఒక పెద్ద పని, ఎడిటింగ్, వాయిస్ ఓవర్, అబ్బబ్బో ఇది ఒక పెద్ద టాస్క్ అండి. ఇంకా జాబ్ లాగే అనమాట. ఇది వచ్చేసి మనకి క్రష్డ్ తోటి వచ్చింది. ఎంత బాగుందో నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చున్నీ క్రష్డ్, కలర్ చూసారా, గంధం కలరు నాకు ఎంత ఇష్టమో. గంధము మెరూన్ కాంబినేషన్ అయినా సరే, ఇంకా గంధం కలరు మస్టర్డ్ ఇలా అంటారు కదా, అదే ఇంకా గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మొన్న ఒక శారీ కట్టుకున్నాను చూసారా, ఎల్లో కలర్ శారీ, చాలా బాగుంది అక్క అన్నారు. అది ఈ కలరే. నాకు చాలా బాగా నా స్కిన్ టోన్కి బాగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో ఈ డ్రెస్. కరెక్ట్గా సరిపోయిందండి. ఉంటుంది ఒక 900 చేంజ్ ఎంతో. అసలు ఆ క్లాత్ ఎంత బండగా ఉందో. వాషింగ్ మిషన్లో వేసినా కూడా వర్క్ కానీ ఏం పోదనమాట. వర్క్ ఏం స్టోన్ వర్క్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్. నెక్స్ట్ కవర్లో పెట్టేసుకొని మనకి మంచి నీట్గా ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనం ఎలాగైతే బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నామో అలా చేస్తే సరిపోతుంది. వాళ్ళ ఫోల్డింగ్ మనకు రాదు. అవన్నీ స్ప్రే కొట్టేశాను. స్ప్రే కొట్టేసిన తర్వాతే వేసుకుని చూపించి, ఒకటే వేసుకున్నా అన్నీ కాదు, మళ్ళీ స్ప్రే కొట్టాను. ఆ స్ప్రేకి అయిపోతున్నాయి డబ్బులన్నీ, వచ్చిన డబ్బులన్నీ. ఈ ఫ్రాక్ అదే ఇది 3 పీస్ కుర్తీ సెట్, కలర్ బాగుంది. ప్యాంటు కూడా ఈ మధ్యన మీషోలో అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. చాలా బాగా డెవలప్ అయిపోయింది మీషో. ఇదివరకు అయితే అస్సలు బాగుండేది కాదు క్లాత్, ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే చాలా బాగుంటున్నాయి. అంటే పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళతో పోటీ పడి మరి మనకి బ్రాండెడ్ అందిస్తున్నాయి అనమాట. ఉన్నాయండి, బ్రాండెడ్ ఉంది, లో కాస్ట్ ఉంది. మనం ఎప్పుడైనా సరే డ్రెస్సెస్ మంచి ఏంటంటే పార్టీ వేర్ బుక్ చేసుకోవాలంటే 1000 రూపీస్ అయినా ఉండాలండి. శారీస్ అయినా సరే బిలో 500 600 అంటే దాని తగ్గట్టే వస్తాయి. మీకు ఏ కేటగిరీ కావాలన్నా అన్నీ ఉంటాయి. లో బడ్జెట్లో కావాలా లేదంటే హై బడ్జెట్లో కావాలా, ఏదైనా సరే. సో మనం రివ్యూస్ ఇవ్వాలన్నా లేదంటే మనం బుక్ చేసుకోవాలన్నా సరే కొంచెం మినిమం ఒక 800 అబవ్ ఉండాలి. ఇది వచ్చేసి చున్నీ భలే మెత్తగా ఉంది, కానీ క్లాత్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. 4 వైపులా కూడా సిల్వర్ కలర్ లేస్ అయితే వేసేసారు. 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ఈ మధ్యన అందరూ కూడా 3 పీస్ కుర్తీ సెట్టే తీసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ దానికోసం మళ్ళీ చున్నీ, లెగ్గిన్లు లేదంటే ప్లాజోలు వేస్ట్ అని. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ప్యాంట్ అనేది కొంచెం లూజ్గా వస్తుంది కదా, మనం కూర్చునేటప్పుడు సీటు దగ్గర పట్టేయకుండా చిరిగిపోకుండా ఉండదన్నమాట. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీడియం సైజు అనగానే మనకి ప్యాంట్ మైండ్లో పెట్టుకోవాలి. టాప్ అంటే ఒక స్టిచ్ చేస్తే అయిపోతుంది, కానీ కింద ప్యాంట్ కూర్చునేటప్పుడు సీటు దగ్గర పట్టేస్తుంది అనమాట. నా బాడీ వచ్చేసి స్మాల్ సైజు, హిప్ వచ్చేసి ఎక్సెల్ అనమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నాకు కింద క్లాత్ ఎక్కువ ఉండాలి ప్యాంట్కి. అందుకు నేను మీషోలో బుక్ చేసుకుంటే ఎక్సెల్ బుక్ చేసుకుంటాను. అదే మన మింత్రాలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేస్తే మాత్రం లార్జ్ సైజ్ సరిపోతుంది. లార్జ్ మీడియం అయితే సరిపోతుంది. స్మాల్ అంటారా కరెక్ట్గా అద్దినట్టు వస్తుందండి, కానీ ప్యాంట్ అసలు ఒక కాలు కూడా పట్టదనమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను. స్మాల్ తీసుకున్నప్పుడు డ్రెస్ టాప్ మాత్రం అద్దినట్టు వచ్చేసింది, ప్యాంట్ మాత్రం సగం వరకు కూడా పైకి రాలేదు. మళ్ళీ ఇంకా ఎక్సెలే బెస్ట్ అని ఎక్సెలే బుక్ చేసుకుని ఇంకా కుట్లు వేసుకుంటాను.
ఏదైనా సరే నేను కస్టమైజేషన్ చేసినవే బాగుంటాయండి ఫ్రాకులు నాకు. ఈ కొన్న దానికన్నా నేను బాడీ మెజర్మెంట్‌తో కుట్టుకుంటాను కదా! మంచిగా ఎక్కడ ఏది లూజ్ రావాలి, ఎక్కడ ఏది టైట్ రావాలి అవన్నీ చూసుకొని మెజర్మెంట్ చేసుకుంటాను కదా! కొంచెం పొట్ట దగ్గర లూజ్ వచ్చేటట్టు చూసుకుంటాను. ఇంకా బాడీ అంతా కూడా చిన్న సైజ్ పెట్టేసుకుంటాను. కాబట్టి నేను స్టిచ్ చేసినవి బావుంటాయి. ఇదొక కుట్టు వేశానండి. ఎంత బావుందనుకున్నారు ఈ డ్రెస్సు. అసలు నేను షాక్ అయిపోయాను. ఈ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి, చున్నీకి కట్ వర్క్ ఇచ్చేసి, ఫుల్ గేరాతోటి డ్రెస్ అసల ఎంత 1500 ఎంతో. ఈ కలర్ అయితే లేదు గానీ వేరే కలర్ ఉంది. నేను ట్యాగ్ చేస్తాను కింద. ఫ్లిప్‌కార్ట్‌లో తీశాను ఇది. చాలా బావుందండి. ఇదిగో చూసారా ఎంత బావుందో? మనం కుట్టించుకుంటే అవుతాయి 2500 ఈజీగా. క్లాత్ షైనింగ్ క్లాత్ జార్జెట్ కాదు. నేను మీకు చూపిస్తాను. ఎంత ఫుల్ గేరా వచ్చేసిందో. పైనేమో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సిల్వర్ తోటి. చున్నీ ఏమో కట్ వర్క్. అది కూడా 2 మీటర్ల పైనే ఉంది. అవుట్ ఆఫ్ స్టాక్‌కి తొందరగా వెళ్ళిపోతాయి ఇలాంటివి. అసలు మళ్ళీ రావాలంటే బ్యాగ్‌కి చాలా కష్టం. చూసారా ఎంత బాగున్నాయో. సో ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అండి. నేనైతే ఈ ఫుడ్ అసలు స్కిప్ చేయట్లేదు. చెప్పాను కదా నేను కెలాగ్స్ అని. అసలు 3 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా వేడి పాలల్లో వేసేసుకుని ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ తినేటప్పుడు తినేస్తాను అనమాట. అలవాటు అయిపోయింది బాగా. ఇందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటున్నాయి కదా. సో మీరు కూడా తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. తినాలి, తింటేనే మనం ఇంట్లో ఎంత పని చేస్తామండి. అసలు బయటికి వెళ్ళి జాబులు చేసి వచ్చి ఇంట్లో పని చేసి ఎలా అయితే ఉంటారో అది వర్కింగ్ ఉమెన్స్, ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంకాను అసలు ఇలాగ యూట్యూబర్స్, టైలరింగ్ చేసేవాళ్ళు, ఇంట్లో ఏదో ఒక పని చేసే వాళ్ళకి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బీరకాయలు ఒక పావు కిలో ఉన్నాయి అంతే. పావు కిలో కాదులేండి, అరకిలో ఉన్నాయి. దీంట్లోంచి ఒకటి తీసేసి నేను ఆల్రెడీ పచ్చ చేశాను. మిగతావేమో ఇప్పుడు కర్రీ కింద చేస్తానన్నమాట, జస్ట్ ఫ్రై. ఇంట్లో చాలా పని ఉందండి. అసలు ఎంత పని ఉందంటే సండే రోజుని మొత్తం కూడా ఇల్లంతా కూడా బట్ట పెట్టేసి బాత్రూంలు కడిగేయాలి. చిన్నోడు బర్త్డే వస్తుంది వెనస్డే. పాపం ఎన్నో ప్లానింగ్లు వేసుకున్నాడండి. నేను అన్ని మీషోలో అన్నీ బుక్ చేసుకున్నాను. ఒక పౌచు, దాంట్లో ఒక పెన్సిలు, ఒక స్కేలు, ఒక ఎరేజర్, ఒక రబ్బర్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. చాక్లెట్స్. ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు. తుస్సుమంది. ఎందుకో తెలుసా, 5th మనకి గురునాథక్ జయంతి అంట కదా, హాలిడే. అంతే, మొహం అంతా అలా అయిపోయింది. ఎందుకు అంత ఫీల్ అవుతావు, నెక్స్ట్ డే ఇవ్వచ్చు కదంటే, అవునమ్మా నేను థర్స్డే ఇస్తాలే. కొంచెం డల్నెస్ అనమాట. ఎగిరి గంతేసాడు అప్పుడే 10 రోజుల నుంచి. 5th ఈరోజు డేట్ ఎంతమ్మా, ఈరోజు డేట్ ఎంత చెప్పు చెప్పు చెప్పు. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఊదేసి ఉంటాడు, ఈరోజు నాకు బర్త్డే వచ్చేస్తుంది 5th అని. అదే అవన్నీ మీకు చూపిస్తానండి. ఇంకా అమ్మ వాళ్ళని పిలుద్దాం అనుకుంటున్నా. ఇంకా వెజ్ దమ్ బిర్యానీ చేస్తాను. మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో పోస్ట్ చేయడానికి, ఎందుకంటే హడావిడిగా ఉంటుంది కదా. అయినా ట్రై చేస్తానండి ఖచ్చితంగా. అసలు ఒక రోజు కూడా స్కిప్ చేయకూడదు అనుకుంటున్నాను. ఒక్క వీడియోని కూడా స్కిప్ చేయకుండా ప్రతిరోజు పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట. అలా పెడితేనే కదా నాకు ఆ మొబైల్ అప్పు అనేది తీరేది. అప్పు తీరిందంటే మీ వల్లే అనుకోవాలండి. మీరు చూస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేవి. అసలు మొబైల్ కొన్న తర్వాత అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎన్ని ఎన్ని కటింగ్ వీడియోస్ పోయినాయో. టైం లేక, పండగల టైంలో మంచి మంచి బ్లౌజులు వస్తాయి. పండగ అయిన తర్వాత కొంచెం తక్కువే బ్లౌజులు వస్తాయి. ఆ బ్లౌజులు షూట్ చేసి వెయిటింగ్ చేసి వీడియో ఇచ్చేలోపు ఇంకొక బ్లౌజ్ అయిపోతుంది. ఆ బ్లౌజు అయిపోవాలంటే నేను ముందు అక్కడ ఆపేయాలి. స్టిచ్చింగ్, కటింగ్, వీడియో షూటింగ్ అవన్నీ ఆపేస్తేనే నాకు బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. అలా ఆపేస్తే మనకి బ్లౌజులు ఉండవు. అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తెలుసా దసరాకి. అంత మెమొరీఫుల్ అయిపోయింది, ఫుల్గా అయిపోయింది మెమొరీ. ఇంకా అసలు ఆ ఒక్క 1 minute వీడియో షూట్ చేయడానికి కూడా లేదనమాట. ఇవన్నీ పైపింగ్లు, ఇన్విజిబుల్, వెనకాల బోట్ నెక్కులు, అబ్బబ్బా ఎన్ని బ్లౌజులు వచ్చినాయి. ఆ ప్రాణం ఉసూరు మనకు తెలుసండి. అయ్యో ఇవన్నీ పోయినాయి, మన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు చూపిస్తాను ఏంటో అని. అలవాటైపోయింది, బాగా అలవాటైపోయింది అనమాట. అలాగా ఏంటంటే ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఎలాగనిపిస్తుంది, దాని మీద ఏదో వచ్చేస్తున్నాయని కాదు, అలా అలవాటైపోయింది అనమాట, మన వాళ్ళకి చూపించాలి అని. అంతే, అదొకటి ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. నాకు విసుగురా. మీకు ఇంకొకటి చెప్తాను. ఒక సిస్టర్ అడిగారనమాట, అక్క ఇన్ని చేస్తున్నారు మీకు చిరాకు రావట్లేదా, విసుగు రావట్లేదా అని. మీకు ఒకటి చెప్పనా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మాత్రం మనకి విసుగు అనేది రాదండి. ఎందుకంటారా, నేను స్టార్టింగ్లో నాకు ప్రమోషన్ చేయమని 2-3 అడిగేవారనమాట. ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఎందుకో తెలుసా, నేను డబ్బులు తీసుకోను, అస్సలు తీసుకోను. ఐటమ్ అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఎడిటింగ్, షూటింగ్లు అవన్నీ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి నా ఛానల్ పెడుతున్నానంటే ఐటమ్ తీసుకోకపోతే ఎలాగ, అదైనా తీసుకోవాలి కదా.
కానీ ఏంటంటే మీ గురించి ఆలోచించేదాన్ని అనమాట. ఓకే. వాళ్ళు ఇచ్చారు, నేను చెప్పాను. ఇచ్చినందుకు, చెప్పినందుకు 90% అయితే కొంచెం పాజిటివ్‌గానే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అవతల వాళ్ళు. సో, అలాగా కొంచెం అటు ఇటుగా చెప్పానంటే ఇవతల వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే నన్ను నమ్ముకునే కదా బుక్ చేస్తారు. పోనీలే నేను బావుంది అనుకున్నాను. నా మైండ్ సెట్‌కి నచ్చింది. నా కళ్ళకి నచ్చింది. మీకు నచ్చాలని రూల్ లేదు కదా! రిటర్న్ పెట్టాలంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు. దానికోసం చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అసలు నాకెంత ఇష్టమో రివ్యూస్ ఇవ్వడం అంటే. అలా ఎక్స్‌ప్లనేషన్ చేయడం అంటే ఇష్టం అనమాట. అక్కడ బుట్టాస్ వచ్చినియి చూసారా ఎంత బాగున్నాయో, ఈ జరీ చూసారా ఎంత బాగుందో, అలా చెప్పడం అనేది నాకు బాగా ఎక్స్‌ప్లనేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో, దానికి పర్ఫెక్ట్ టాస్క్ ఏంటంటే ఇలా రివ్యూస్ ఇవ్వడం. నాకు రివ్యూస్ ఇవ్వాలి కానీ గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. చాలా రోజులు ఉక్కిరిబిక్కిరి అయిపోయాననమాట. చాలా మట్టుకు నేను ఇగ్నోరే చేసేదాన్ని. 2 చేశానండి అంతే ప్రమోషన్స్. తర్వాత ఇంకా నా వల్ల కాదు గిల్టీ ఫీలింగ్ తోటి నేను ఉండలేనని చెప్పేసి ఇంకా స్టాప్ చేశాననమాట. సో, ఆ దేవుడి దయలో లేదంటే మీ బ్లెస్సింగ్సో తెలీదు గానీ చక్కగా నాకు మీషో, ఫ్లిప్‌కార్ట్ నుంచి రివ్యూస్ చేసే అవకాశం వచ్చింది. పైగా డబ్బులతోటి. ఇందులో 100% సాటిస్ఫాక్షన్ ఉందండి. ఒక డ్రెస్ నేను బావుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి, మీరు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయొచ్చు కదా! అంత బలవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదుగా. అది నచ్చిందనమాట. అందుకనే నేను ఇంట్రెస్ట్‌తో చేస్తున్నాను. విసుగు రావట్లేదు. కానీ చేసే పనులు అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇదిగో మొన్న ఎక్కువ ప్రెషర్ అయిపోయింది చూసారా? నైట్ టైంలో కాల్స్ రావడం ఇది అది. సో, ఇంకా తప్పదు. ఒక టాస్క్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌తో చేసేటప్పుడు ఏదో ఒక 10 రోజులు, ఒక రోజు ఇలా అనిపిస్తది గానీ మిగతా రోజులంతా కూడా హ్యాపీగానే ఉంటదండి. ఇప్పుడు అయిపోయినాయి నా దగ్గర ఉన్నవన్నీ ఎడిటింగ్, షూటింగ్ అన్నీ అయిపోయినాయి. ఒక్కటే డ్రెస్ నా దగ్గర ఉంది అంతే. ఆళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ బుక్ చేశాను. మళ్ళీ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తా ఉన్నాననమాట. చెప్పాలి, చెప్పాలి, వీడియో పోస్ట్ చేయాలి అనే ఆతృత, ఇంట్రెస్ట్, ప్యాషన్. ఇదొక రకమైన ప్యాషన్. ఇంకా ఒకప్పుడు బ్లౌజులు స్టిచ్ చేసేదానండి. అబ్బా! చిన్నోడుకి థర్డ్ ఇయర్ అంతే. థర్డ్ ఇయరో, సెకండ్ ఇయర్ ఉంది. పొద్దున్నుంచి నైట్ వరకు కుడతానే ఉండేదాన్ని. రోజుకి 4, 5 బ్లౌజులు కుట్టేదాన్ని తెలుసా? పిచ్చి, ఇంట్రెస్ట్, ప్యాషన్ అన్నీ నేర్చేసుకోవాలి, అన్నీ రావాలి, అన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. నేను కుట్టుకోవాలనే స్టేజ్ నుంచి ఒకరు పొగిడేంత స్టేజ్‌కి ఎదిగిపోయాననమాట. అంటే బాగా రావాలి, రావాలి, రావాలని. మిషన్ తొక్కడం బాగా వచ్చేసింది. కుట్టి, కుట్టి చేతంతా తిరిగిందనమాట. తర్వాత నేను చాలా సార్లు చెప్పానులేండి మీతోటి. ఇంకొక సిస్టర్ వచ్చి ఏదో దేనికోసం అడిగారనమాట. అడిగితే ఎక్స్‌ప్లనేషన్ చూసి మా వారికి బాగా నచ్చింది వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఇది బాగుంది ఎక్స్‌ప్లనేషన్ చేయడము. యూట్యూబ్ పెట్టమని ఫోర్స్ చేస్తే నాకేమొచ్చు నా మొహం యూట్యూబ్‌లో చూసి వీడియోలు నేర్చుకుంటాను నాకేమొస్తాయని. అయినా సరే అలాగే స్టార్ట్ చేశా. ఒకసారి స్టార్ట్ చేశానంటే అది ఇష్టంగా మారిందంటే మాత్రం వదలనండి. చాలా తిప్పలు పడ్డాను. చాలా అవమానాలు కూడా భరించాలనమాట. కాపీ కొట్టావని, ఇదని, అదని. మరి యూట్యూబ్‌లో నేర్చుకుని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెడితే అలాగే ఉంటుంది మరి కాపీ కిందే. సో, దాని నుంచి ఎదిరించుకుంటూ ఇదిగో 4 ఏళ్ళు పట్టింది స్టేజ్‌కి రావడానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఛానల్‌లో మన ఫాలోవర్స్ ఎంతమంది? 2,70,000 మంది. వ్లాగ్స్ ఛానల్‌లో 80,000 మంది. వ్లాగ్స్ ఛానల్‌లో ఎక్కువ ఉండకపోయినా పర్లేదు గానీ, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నట్టు అనిపించిందనమాట. వ్లాగ్స్ మెయిన్ ఏంటంటే మంచి, చెడు డిస్కషన్స్ ఉంటాయి. అదే స్టిచ్చింగ్ ఛానల్ అనుకోండి అది ప్రొఫెషనల్ గదా! ఎక్కువ మాట్లాడలేం. మనం ఇన్వాల్వ్ అవ్వలేం. ఇక్కడ చూడండి మంచిగా మాట్లాడుకోవచ్చు. అందుకని నాకు ఇది కూడా బాగా ఇష్టమైపోయిందనమాట. సో, ఈ పిండొచ్చేసి నిన్న రుబ్బిన పిండి కదండీ! అంత రాదు. ఆ రోజు వచ్చింది గానీ, కొంచెం దళసరిగా వేసుకోవాలనమాట. సో, అది మన ఇష్టంతోటి చేశామనుకోండి, ఏమి ఇబ్బంది అనిపించదు. గిల్టీ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఒకళ్ళని మనం మోసం చేస్తున్నామా, ఒకరికి అబద్ధం చెప్తున్నామా అనకూడదు. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ చూపించాను మీకు. మేబీ మీకు అది ఫేక్ అవ్వచ్చు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్క ఇది చెప్పినట్టు లేదు, సరిగ్గా లేదు. రిటర్న్ పెట్టేసుకోవచ్చు కదా! మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. అక్కడ మీకు అన్యాయం జరగలేనట్టు కదా! నాకు మంచి ప్రోడక్ట్ వచ్చింది. మీ కళ్ళ ముందు నేను చూపించాను. అంతా కూడా క్లారిటీగా ఉంది. కానీ మీకొచ్చే ప్రోడక్ట్ అనేది మేబీ వేరేది రావచ్చు. సో, అప్పుడు మీ మైండ్ సెట్‌లో ఏముంటది? అక్క చెప్పింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి. అక్క తప్పు చెప్పిందేమో అనుకుంటారు. తప్పు చెప్పానని ఫీలింగ్ నా మీద రావడం కన్నా ముందు అది రిటర్న్ పెట్టేస్తే నా మీద ఉన్న గిల్టీ ఫీలింగ్ గానీ, నా మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ మీకు పోతదనమాట. అందుకు నేను ఈ ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు అర్థమైంది కదా! సో, ఇప్పటికి లేట్ చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. ఈ అవకాశాలన్నీ ఎప్పుడు ఒకలా ఉండవు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెళ్తదనమాట. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఒక క్రేజ్‌లో ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ అంటే అసలు ఏమీ లేదు. ఇన్‌కమ్ కూడా తక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ మీషోలు, ఫ్లిప్‌కార్ట్‌లు నడుస్తున్నాయి. ఇవి కూడా ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. సో, ఛాన్స్ దొరికినప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలండి. అది నా ఒపీనియన్ అనమాట.
ఇప్పుడు కటింగ్, స్టిచ్చింగ్ అవన్నీ అంటారా, ఎప్పుడైనా వస్తారు జనాలు. మనం ఒక 10 రూపాయలు తక్కువ చేసామనుకోండి ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఫోన్ చేసామనుకోండి, ఒక 10 మందికి ఫోన్ చేసి బయట బోర్డు పెట్టినా కూడా జనాలు వస్తారు. సో ఈ అవకాశాలు వదులుకోకూడదనమాట. ఎప్పుడైనా సరే మనకు అవకాశం వస్తుంది అన్న వాటికన్నా ఇలాంటి ఛాన్స్లు వదులుకోకూడదని నా ఒపీనియన్. అందుకు నేను ఇంతలా కష్టపడుతున్నాను. ఇది కూడా కొన్ని రోజులు ఏముంటుంది, అందరూ పెట్టేస్తున్నారు, మీషోలో కంటెంట్ పెడుతున్నారు. కొన్ని రోజులకి కొనేవాళ్ళు తక్కువైపోతారు, అమ్మేవాళ్ళు ఎక్కువైపోతారు. ఇప్పుడు అలాగే ఉంది కదా యూట్యూబ్ కూడా. యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, చూసేవాళ్ళు తక్కువ, యూట్యూబర్స్ ఎక్కువైపోయారు. సో డబ్బులు కూడా తక్కువైపోయినాయి. అది కూడా అలాగే అయిపోతుంది అనమాట. అందుకనే మన అవకాశం ఉన్నప్పుడే వాడేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.